రాష్ట్ర చరిత్రలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. ఒక్క రోజులో 95.05% లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేసి సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. జూలై 1వ తేదీ రాత్రి 10 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 61.95 లక్షల మందికి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. మిగిలిన వారికి నేడు వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నారు. పంపిణీలో క్రియాశీలకంగా పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వరకు అందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల సమరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛన్దారుల ఇంట పండుగ వాతావరణం వెల్లువిరిసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 రూపాయల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే కీలక హామీని నెరవేర్చింది. జూలై 1వ తేదీ రాత్రి 10 గంటల కల్లా 95.05% అనగా 61.95 లక్షల మందికి పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘనతకు కారణమైన ఉద్యోగులకు, సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అందరూ భావిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు 4,170 కోట్ల రూపాయలని పెన్షన్ గా పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది ఒక రికార్డుగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా పెన్షన్లు పంపిణీ చేయబడలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మరి సమర్థ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సచివాలయ స్టాఫ్ కేవలం 1,30,000 మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగస్తులు గనక స్ఫూర్తిదాయకంగా పనిచేస్తే ఎటువంటి పనినైనా సరే సులభంగా చేయగలరు. దానికి కావాల్సింది మోటివేట్ చేయగలిగిన నాయకత్వం, సమర్థమైన నాయకత్వం ఉంటే ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఉద్యోగస్తులు సమర్థంగా నిర్వహించగలరని ఈ రోజు పెన్షన్ల పంపిణీ నిరూపిస్తుందని చెప్పేసి మనం చేస్తామని. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పింఛన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం సారథ్యంలో 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం విశేషం. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని మంత్రి కొలుసు పార్థసారథి కొనియాడారు. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా కూడా ఇంత ఫాస్ట్ గా ఎప్పుడు కూడా పెన్షన్ల పంపిణీ జరగలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేవలం 1,30,000 మంది సచివాలయ ఉద్యోగస్తులతో ఈ రికార్డుని సాధించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జల్లటం కోసం పెన్షన్లు పంపిణీ చేయడం సాధ్యం కాదు, వాలంటీర్లు లేకపోతే అని వాదించి కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణభూతమైంది అని చెప్పేసి మీకు మనం చేస్తామని. నేను జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కూడా పదే పదే చెప్పిన అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం కొడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తామని.